Jessie ma'am, Jessie ma, please come. Your show starts now. Come on, very fast. Chappadlo. Yay, come on. I'm coming. Good evening everybody. Okay, బాగున్నారా? ఎలా ఉన్నారు? ఓకే, ఒక చిన్న పాట పాడుకుందామా? ఒక చిన్న పాటతో మనం స్టార్ట్ చేద్దాం. ఓకే, అందరికీ తెలుసు ఆల్రెడీ, అంటే పాత వాళ్ళకి తెలుసు, కొత్త వాళ్ళకి తెలీదు. 5 రామచిలుకలు పాడుకుందామా? రెడీయా? నేను ఎలా పాడతానో మీరు కూడా అలాగే పాడాలి. 5 రామచిలుకలు. నేను ఇక్కడ యాక్షన్ చేస్తున్నాను, మీరు యాక్షన్ చేయడం లేదు. సో ఇప్పుడే సార్ చెప్పారు, లక్ష్మీనారాయణ సార్ చెప్పారు, ఊరికే మాటలు వినడమే కాదు దాన్ని ఆచరణలో పెట్టాలి అని. ఎస్ సార్, నో? సో మీకు కొంచెం రిలీఫ్ కావాలి, మైండ్కి కొంచెం రిలీఫ్ కావాలి, అట్ ద సేమ్ టైం ఫిజికల్ బాడీ కూడా కొంచెం రిలీఫ్ కావాలి. కాబట్టి ఓ చిన్న రైమ్తో స్టార్ట్ చేద్దాం, ఓకేనా? 5 రామచిలుకలు ఆటలాడుచుండగా. ఇలా మీ పక్కన వాళ్ళు ఒకవేళ కళ్ళు తెరుచుకొని నిద్రపోతూ యాక్షన్ చేయకపోతే భుజం తట్టి లేపి యాక్షన్ చేయించండి వాళ్ళతో. ఆటలాడుచుండగా ఒక్కటెగిరిపోయేను, అదొక్కటెగిరిపోయేను. టటాం 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 టామ్ చిక్ చిక్, టామ్ చిక్ చిక్. సో రైట్ హ్యాండ్ డౌన్ అండ్ లెఫ్ట్ హ్యాండ్ పైన. వీణ ఎలా వాయిస్తారు? ఇంతమంది ఒక్కసారి ఇమాజిన్ చేయండి, ఇంతమంది వీణ వాయిస్తే ఎంత మధురంగా ఉండాలి. మీరు ఓన్లీ డావ్ 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 అంటున్నారు, ఇంకా చాలా అద్భుతంగా వాయించాలి. ఓకే, ఎనీవేస్ ఒక్కసారి క్లాప్ కొట్టండి గట్టిగా. ఓకే, మీరందరూ చాలా బాగా క్లాప్ కొట్టారు, కానీ అది మాత్రం నాకు ఒక 62% మాత్రమే అనిపించింది. బట్ ఐ వాంట్ యువర్ 100%. యా, ఫెంటాస్టిక్, చాలా బాగుంది. 77% వచ్చారు. ఇంకొంచెం వచ్చేస్తే 100% అవుతుంది. గివ్ యువర్ 100%. యా, ఫెంటాస్టిక్, థ్యాంక్ యూ సో మచ్. 100% అంటే క్లాప్స్ అంటే ఆ చప్పుడు కన్నా కూడా, ఆ సౌండ్కి, మీరు కొట్టే సౌండ్ కన్నా మీ ముఖం పైన ఒక చిరునవ్వు వస్తుంది చూడండి. చాలా ఉత్సాహంగా మిమ్మల్ని మీరు మర్చిపోయి చప్పట్లు కొట్టారే, అది 100% అంటే. ఇట్స్ నాట్ ద సౌండ్, ఓకే? అంటే సౌండ్తో పాటు ఆ ముఖం మీద ఆనందం కూడా వస్తుంది, అది దట్ ఈస్ 100%. అండ్ నౌ ఇన్ టు ద టాపిక్. సో వాట్ ఈస్ ద కెపాసిటీ ఆఫ్ యువర్, ఆ కెమెరాలో పిక్సెల్స్ ఉంటాయి కదా, వాట్ ఈస్ ద కెపాసిటీ, పిక్సెల్స్ ఆఫ్ యువర్ లైఫ్ కెమెరా? సారీ, ఓకే, కొంతమంది మాత్రమే ఆన్సర్ చెప్తున్నారు. నార్మల్గా ఏదైనా ఒక కెమెరాలో పిక్చర్ మనం తీస్తే ఆ పిక్చర్ యొక్క క్లారిటీ దేనిపైన డిపెండ్ అయి ఉంటుంది? మనం యూజ్ చేసే లెన్స్ పైన డిపెండ్ అయి ఉంటుంది. ఎస్ ఆర్ నో? కదా, అలాగే మన జీవితంలో ఇప్పుడు జేడి లక్ష్మీనారాయణ సార్ చాలా బాగా మాట్లాడారు. ఆయన చెప్పింది చాలా చాలా పవర్ఫుల్ విషయం, కానీ దాన్ని ఎలాంటి లెన్స్లో పెట్టి చూస్తున్నారు అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అందుకనే మీ దగ్గర ఉన్న లెన్స్ ఎలాంటిది అనేది అందుకనే అడిగా నేను. సో ప్రతి ఒక్కరూ చాలా మంచి మాటలు వింటుంటారు, నోట్ చేసుకోవడంలో బిజీ అయిపోతుంటారు, బట్ స్టిల్ ఆర్ యూ ఇంప్లిమెంటింగ్ ఇన్ యువర్ లైఫ్? దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, ఒక చిన్న పని చేద్దాము. జస్ట్ క్లోజ్ యువర్ ఐస్. మీ చేతిలో సెల్ ఫోన్ వద్దు, పెన్ వద్దు, నోట్బుక్ వద్దు. జస్ట్ క్లోజ్ యువర్ ఐస్. మాటలు కూడా ఏమీ వినపడొద్దు. జస్ట్ క్లోజ్ యువర్ ఐస్. Slowly and deeply breathe in. Slowly and deeply breathe out. కళ్ళు మూసుకోండి. Once again, slowly breathe in and slowly breathe out.
One more time. Slowly breathe in and slowly breathe out. Now slowly open your eyes. Rub your hands. వేడి ఎక్కే వరకు మీ చేతుల్ని బాగా రబ్ చేయండి. మీ ముఖం పైన కళ్ళ పైన దాన్ని ఒకసారి తుడుచుకొని మీ గుండె దగ్గరికి తీసుకురండి. సో ఒక్కసారి ఇలా చేస్తే ఏంటంటే రిఫ్రెషింగ్ యువర్ సెల్ఫ్ అన్నమాట. ఓకే, అండ్ ఇంకొక చిన్న కథ చెప్తాను. ఇప్పటి వరకు మనం చాలా కథలు విన్నాము. ఒక కథ చెప్తాను, కానీ ఈ కథని కొట్టడం కాదు. నార్మల్గా కథ చెప్పేటప్పుడు కొడుతూ ఉంటాము. ఆ కథలో కొన్ని క్వశ్చన్స్ వస్తుంటాయి, అప్పుడు మీరు కూడా ఆన్సర్ చేయాలి దాన్ని. ఒకసారి ఏమవుతుందంటే ఒక అతను రోజు కొన్ని పావురాలకి గింజలు వేస్తూ ఉంటాడు. సో గింజలు వేస్తూ ఉంటే ఆ పావురాలన్నీ రోజు అతనికి అలవాటు అయిపోతూ ఉంటాయన్నమాట. ఆ తర్వాత ఏమవుతుందంటే ప్రతిరోజు ఆయన తలుపు తీయగానే గింజలు వేస్తాడు అని చెప్పేది, యజమాని గింజలు వేస్తాడని పావురాలు ఎప్పుడు వెయిట్ చేస్తూ ఉండేవి. సో ప్రతిరోజు అలా జరుగుతుంటుంది. ఒక 1 వీక్ అయిపోతుంది, 1 మంత్ అయిపోతుంది. ఆయన తలుపు చప్పుడు అవ్వగానే పావురాలన్నీ అక్కడ వాలిపోవడము, విత్తనాలు తినడము, వెళ్ళిపోవడం. అయితే ఆయన ఏం చేస్తాడంటే ఆ గింజలు వేసేటప్పుడు ఒక చిన్న పాఠం కూడా వాటికి నేర్పిస్తాడు. 3 విషయాలు నేర్పిస్తాడు. ఒకటి, వేటగాడు వస్తాడు, గింజలు వేస్తాడు, వలలో చిక్కుకోవద్దు అని. సో 3 విషయాలు చెప్తాడు. ఫస్ట్ది ఏంటి? వేటగాడు వస్తాడు. చెప్పండి. రెండవది, మూడవది, వలలో చిక్కుకోవద్దు. ఎందుకంటే వేటగాడు గింజలు వేసేటప్పుడు వలను కూడా అక్కడ వేస్తాడు, కానీ నువ్వు ఎట్టి పరిస్థితుల్లో ఆ వలలో మాత్రం చిక్కుకూడదు అని. సో ఇలాగే ప్రతిరోజు జరుగుతూ ఉంటుంది. అలాగే ఇంకొక 1 వీక్ జరుగుతుంది. 1 వీక్ గడిచిన తర్వాత కూడా మళ్ళీ ఆయన తలుపు తెరవడము, గింజల కోసం కాచుకున్న ఆ పావురాలకి గింజలు వేయడము, గింజలు తింటూ ఉన్నప్పుడు మళ్ళీ గుర్తు చేస్తాడు ఆ 3 నియమాల్ని. ఏంటది? అందరూ చెప్పాలి ఒకసారి. వలలో చిక్కుకోవద్దు. చాలా సింపుల్ 3 విషయాలు కదా, 3 విషయాలు చాలా సింపుల్వి. సో అలాగే ఇంకా 1 మంత్ గడిచిపోతుంది, 2 నెలలు గడిచిపోతూ ఉంటాయి. సో 3 నెలలు గడిచిపోతుంది. అలాగే చాలా కాలం గడిచిపోతుంది. గడిచిపోయిన తర్వాత మళ్ళీ ఒకరోజు ఎందుకైనా మంచిదని మళ్ళీ ఇంకోసారి గుర్తు చేస్తాడు ఆ 3 విషయాల్ని. ఏ విషయాలు? వేటగాడు వస్తాడు, గింజలు వేస్తాడు, వలలో చిక్కుకోవద్దు అని కదా. సో ఒకసారి అతను ఏమవుతుందంటే అతను ఎక్కడో బయటకు వెళ్ళి, వాళ్ళకి అప్పుడు వెహికల్స్ లేవు. సో అడవి ప్రాంతం నుంచి వస్తూ ఉంటాడు. అడవి నుంచి నడుచుకుంటూ వెళ్ళిపోతున్నప్పుడు ఆయనకి ఏదో ఒక చిన్న పాట వినిపిస్తుంది. ఏం పాట అంటే ఇదే ఆయన నేర్పించిన పాట ఒకటి వినిపిస్తూ ఉంటుంది. ఏమది? వేటగాడు వస్తాడు, మీరు పలుకుతేనే, లేకపోతే మీరు పార్టిసిపేట్ చేసినట్టు కాదు. వేటగాడు వస్తాడు, వలలో చిక్కుకోవద్దు అని వినిపిస్తూ ఉంటుంది. ఆయనకు చాలా ఆశ్చర్యం వేస్తుంది. ఇదేంటి, ఇదేదో నేను నేర్పించిన పాటలాగే ఉంది అని. సరేనే అట్లా వెళ్తుంటాయి. అవి హాయిగా ఇలా పాడుతూ ఉంటాయి. ఏమని పాడుతూ ఉంటాయి? వేటగాడు వస్తాడు, గింజలు వేస్తాడు, వలలో చిక్కుకోవద్దు అని అవి పాడుతూ ఉంటాయి. కానీ ఎక్కడి నుంచి పాడుతుంటాయి తెలుసా? వలలో చిక్కుకుని పాడుతూ ఉంటాయి. సో అలాగే మనం కూడా ఈ ఇంపాక్ట్లో ప్రతిరోజు చాలామంది వచ్చి గొప్ప గొప్ప విషయాలు చెప్తుంటే బిజీగా నోట్స్ రాసుకొని ప్రాక్టీస్ చేస్తున్నామా, లేకపోతే ఇలాగే చిలుకల్లాగా ఊరికే పాడుతున్నామా? అందుకనే మన లైఫ్లో కూడా దట్ ఈస్ వెరీ 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 ఇంపార్టెంట్. ఒకసారి ఈ మధ్య ఒక చాలా పెద్ద ట్రాఫిక్ జామ్ అయినప్పుడు అక్కడ వెళ్ళడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఒక ప్రెగ్నెంట్ డెలివరీ టైం, నేను జాయ్ ఆఫ్ ప్రెగ్నెన్సీ క్లాసెస్ చేస్తుంటాను కదా, ప్రెగ్నెంట్ లేడీ డెలివరీ టైం, ఆమెకి పెయిన్స్ స్టార్ట్ అయినాయి. సో అంత ట్రాఫిక్ జామ్ అయిపోయింది. జామ్ అయిపోయినప్పుడు ఎవరు ముందుకు వెళ్ళడం లేదు, గొడవలు జరుగుతుంటే ఒక అబ్బాయి, చాలా యంగ్గా ఉన్న అబ్బాయి టక్క దూకి వెళ్ళిపోతున్నాడు. ఎవరిని పట్టించుకోవట్లేదు. వాళ్ళేమనుకుంటారు, వీళ్ళేమనుకుంటారు, ఎవరిని పట్టించుకోకుండా వెళ్ళిపోయి చాలా అంటే ఎంతోసేపు నుంచి జామ్ అయిపోయిన ఆ ట్రాఫిక్ని నిమిషాల్లో చాలా క్లియర్ చేశాడు. అప్పుడు ఆ అబ్బాయిని అప్రిషియేట్ చేస్తే ఐఎమ్ ఎన్ ఇంపాక్ట్ స్టూడెంట్ మేడం అని అన్నాడు. ఐ ఫెల్ వెరీ హ్యాపీ. సో అలాగే
మనకి ఇక్కడ నేర్చుకున్నవన్నీ కూడా అఫ్ కోర్స్ నేను కూడా ఇంపాక్ట్ స్టూడెంట్నే. ప్రతి ఇయర్ నేను కూడా ఇక్కడికి వస్తాను. మీకందరికీ ఇక్కడ కొంతమంది గురువులు కనిపిస్తారు, బట్ నాకు ఇంతమంది గురువులు కనిపిస్తూ ఉంటారు. ఐ ఫీల్ సో హ్యాపీ టు లెర్న్ ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్. సో అండ్ అట్ ద సేమ్ టైం మనం మన జీవితంలో గమనిస్తే కనుక ఎక్కువ శాతం అంటే 99.9% మనం ఇతరుల కోసమే ఎక్కువ, అంటే ఇతరుల ఒపీనియన్స్ పైన ఎక్కువ డిపెండ్ అయి ఉంటాము. ఎస్ ఆర్ నో? ఎలాగానంటే ఒక డ్రెస్ వేసుకున్నా, ఏదైనా ఒక వస్తువు కొనుక్కోవాలనుకున్నా, ఏదైనా ఒక పని చేయాలన్నా కూడా ఇప్పుడు మీ దగ్గరకు వచ్చి మీరు ఎవరినన్నా అడిగినప్పుడు వాళ్ళు నో ఇట్ ఈస్ నాట్ కరెక్ట్ అండ్ దట్ ఈస్ నాట్ లుకింగ్ గుడ్ అని చెప్తే మీరేం చేస్తారు? ఒకవేళ నిజంగా బాగాలేకపోతే దాన్ని ఓకే అంటారు. ఆ తర్వాత కానీ మీకు అనిపిస్తుంది దిస్ ఈస్ మై ఫైనల్ డెసిషన్ అని, కానీ మీ మనసులో మాత్రం ఒకటి జరుగుతూనే ఉంటుంది. వాళ్ళు ఏమన్నా అనుకుంటారేమో, వీళ్ళు ఏమన్నా అనుకుంటారేమో. ఇప్పుడు ఇక్కడ పిలుస్తారు మిమ్మల్ని స్టేజ్ మీదకి రమ్మని చెప్పి, టకాని పరిగెత్తి రావాలి అని అనిపిస్తుంది, కానీ మీ లోపల ఇంకొకళ్ళు ఉంటారు కదా, వాళ్ళు మిమ్మల్ని పుల్ చేస్తూ ఉంటారు బ్యాక్కి. ఏ పర్వాలేదులే, వాళ్ళు ఫ్రంట్ రోలో ఉన్నారు కదా, వాళ్ళు వెళ్తారు, నేను లాస్ట్ రోలో ఉన్నా, నేను ఇక్కడ నుంచి కుర్చీలో నుంచి లేచి దిగి మెట్లు దిగి వెళ్ళేసరికి టైం పడుతుంది, ఈలోగా వేరే వాళ్ళు వెళ్ళిపోతారు. ఇంత స్టోరీ జరుగుతుంది. ఎస్ ఆర్ నో? సో అది మీరా కాదా? మీరేనా అది? అంటే మీరు అలా ఆలోచిస్తారా? ఎవరైనా ఏదైనా పని చేయాలి అంటే నేను డెఫినెట్గా నేను ఐ డూ ఇట్ అని అంటారా? మీరు చేయగలుగుతారా? అవునా? అయితే ఇప్పుడు అది చేసి చూపించండి. ఒక్కసారి టకామని లేచి మీ పక్కనున్న సీట్లో కూర్చోండి. మీకు ఇచ్చింది 30 సెకండ్సే టైం. ఓకే, గుడ్, బాగుంది, వెరీ గుడ్. లైఫ్ ఎప్పుడు ఇలాగే ఉంటుంది. కూర్చొని వెయిట్ చేస్తే రాదు. వాళ్ళు ఎవరో జరిగారు, నేను జరగని అవసరం లేదని చాలామంది మీ కుర్చీలో నుంచి లేవలేదు కదా. జీవితం ఎప్పుడు క్షణం, నిమిషాలు అట్లా ఉంటుంది, క్షణంలోనే ఉంటుంది, సెకండ్స్లోనే ఉంటుంది. అందుకని దేవుడు వస్తాడు, వచ్చిన తర్వాత మారుస్తాడు, ఎవరో వచ్చి ఏదో చేస్తారు అని వెయిట్ చేస్తే మాత్రం కాదు. అందుకనే మీకు ఈ చిన్న పరీక్ష పెట్టింది. మీరు గెలిచారా లేదా అనేది మీకు సంబంధించింది. బికాస్ దిస్ ఈస్ యువర్ లైఫ్, యూ ఆర్ ద మాస్టర్ పీస్ ఆఫ్ యువర్ ఓన్ లైఫ్. ఓకే, అలాగే ఒకసారి ఏమవుతుందంటే చాలామంది రోడ్ మీద పరిగెడుతూ ఉంటే వాళ్ళకి ఒకతను చెప్తాడు, రోడ్ మీద ఎద్దు వస్తుంది, అది వచ్చి పొడిచిందంటే చనిపోతాము, అందుకని పరిగెత్తండి, మిమ్మల్ని మీరు కాపాడుకోండి అని చెప్తూ ఉంటాడు అనమాట. సో అందరు పరిగెడుతూ ఉంటాడు, కానీ ఒక్కతను మాత్రం చెప్తాడు, అందరు పరిగెడుతుంటే వాళ్ళని చాలా విచిత్రంగా చూస్తాడనమాట. ఒకతను మాత్రం పరిగెత్తకుండా అలాగే ఉండి అందరూ పరిగెడుతుంటే చాలా విచిత్రంగా చూస్తాడు కదా. అతన్ని వచ్చి ఆ ఎద్దు పొడిస్తే అతను చనిపోగానే ఆయన నరకానికి వెళ్తాడు. సో నరకానికి ఆయన అంతకుముందు ఏమవుతుందనంటే ఎద్దొస్తే పొడుస్తుంది, చచ్చిపోతావు, నిన్ను కాపాడుకో, వెళ్ళిపో అని అంటే అతను ఒక మాట అంటాడు అప్పుడు చనిపోకముందు. ఏంటంటే, నారు పోసిన వాడికి నీరు పోయడం తెలియదా? అంటే నన్ను పుట్టించిన వాడికి నా చావు గురించి తెలియదా? అలాగని ఇంతమంది పరిగెడుతూ వెళ్తున్నారు కదా పిచ్చివాళ్ళు వీళ్ళు. నువ్వు ఎక్కడ పోయి దాక్కున్నా చావుగానే నీ మీద రాస్తుంటే అది నువ్వు ఎక్కడున్నా నిన్ను కాపాడలేదు, చచ్చిపోతావు, గుహలోకి వెళ్ళినా చచ్చిపోతావు. పరిగెత్తుకొని వెళ్ళి ఒక గుహలో దాక్కొని నిన్ను నువ్వు కాపాడుకోవాలన్నప్పుడు ఒక తేలుకుట్టి చనిపోవచ్చు కదా. ఇలా వ్యంగ్యంగా మాట్లాడుతూ ఉంటాడు. సో అతను చనిపోగానే నరకానికి వెళ్తే అక్కడ ఆయన గొడవ చేస్తూ ఉంటాడు, ఎందుకంటే ఆయన ఇంపాక్ట్ స్టూడెంట్ కాదు కాబట్టి. సో గొడవ చేస్తూ మీ దేవుణ్ణి పిలు, గట్లా చేస్తారు మీరు, దేవుణ్ణి పిలు, ఇట్లా చేయకూడదు కదా, నేను స్వర్గానికి వెళ్ళాలి, ఎందుకు నరకానికి వచ్చాను అంటే దేవుడు అప్పుడు దిగి వస్తాడనమాట. చెప్తాడు, ఎందుకు ఇంత గొడవ చేస్తున్నావు, ఏమైంది అని అంటే ఆయన అప్పుడు అంటాడు, చూడు స్వామి, నువ్వు ఏం చెప్పావో నేను అదే చేశాను, చిన్నప్పటి నుంచి నీ మీదే ఎక్కువ నమ్మకం పెట్టుకొని ఇలాగే వస్తున్నాను, కానీ ఇప్పుడు నన్ను ఆ ఎద్దు పొడిచింది, నువ్వు కాపాడుతావు అనుకొని అలాగే ఉండిపోయాను, నేను పరిగెత్తి పారిపోలేదు, కానీ ఆ ఎద్దు పొడిచింది, నేను చచ్చిపోయాను, వీళ్ళు నన్ను నరకానికి తీసుకొచ్చారు, స్వర్గానికి తీసుకెళ్లకుండా అంటే అప్పుడు ఆయన చెప్తాడు, పిచ్చివాడా, ఎద్దు వస్తే పొడిస్తే చచ్చిపోతావు అని చెప్పింది కూడా నేనే అని చెప్తాడు. సో మన జీవితంలో కూడా ఇలాగా చాలాసార్లు ఇంపాక్ట్లు, 100 ఇంపాక్ట్లు అటెండ్ అవుతూనే ఉంటాం. ప్రతిసారి ప్రతి ఒక్కరు రిమైండ్ చేస్తూనే ఉంటారు, దిస్ ఈజ్ ద లైఫ్, దిస్ ఈజ్ హౌ వీ షుడ్ బీ ఇన్ అవర్ లైఫ్ అని. అది మీరు పుస్తకాల వరకే పరిమితం చేస్తున్నారా?
మీ ల్యాప్టాప్స్లో వీడియోస్ వరకే పరిమితం చేస్తున్నారా, లేదంటే మీ జీవితంలో నిజంగా ఉపయోగించుకుంటున్నారా లేదా అనేది దానిపైన డిపెండ్ అయి ఉంటుంది. ఎస్ ఆర్ నో? మీకు యూస్ఫుల్గా ఉండేటట్టు దాన్ని యూస్ చేసుకోండి. జెస్సీ JESSY jessy.CRISS2000@gmail.com. My number is 9963124537. 9963124537. మీరు మెసేజ్ పెట్టండి, ఐఎమ్ అన్ ఇంపాక్ట్ స్టూడెంట్ అని, అప్పుడు అర్థమవుతుంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.